సంఘముతో మీరు మాట్లాడమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన చక్కని స్వరాలు ఇచ్చి నిన్ను మహింపరిచారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అదేవిధంగా నాయన ప్రార్థన విజ్ఞాపన చేశారు. ఆ ప్రార్థన ఆలకించి అయ్యా ఈ సంఘ సరిహద్దులు విశాలపరిచి అనేక ప్రజలు నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించినట్లుగా సహాయం చేయబోతున్నందుకే స్తోత్రాలు అయ్యా. ఆరాధనలో మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకే స్తోత్రాలయ్యా. మంచి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చిండగా నీ మాటలు అమూల్యమైన మాటల ప్రభ, జీవము గల మాటల ప్రభ, నెమ్మది లేని వారికి నెమ్మది కలుగు చేసే మాటలు నీ దాసుడు దాసురాలు నిలబడి మాట్లాడుతుండగా వారి నోటిని మీరు బోరగా వాడుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు అయా. ఏ వర్తమానం అయితే నాయన వారికి వారు మనసులో ఉంచారో అది నాయన వచ్చిన ప్రతి ఒక్కరు నాయన ఆలకించినట్లుగా సహాయం ఇచ్చి, దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లుగా సహాయం ఇచ్చి, నీ కృపా సన్నిధి వారి మీద ఉంచి మాతో కూడి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, సంఘానికి కావలసిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన